నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. టీడీపీ నేతలపై ఫైర్. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రెస్ మీట్. సీఎం జగన్ పై ఫైర్. తెలంగాణ ప్రజలను మాయమాటలతో నమ్మించి 9 ఏళ్లుగా దోచుకున్న టీఆర్ఎస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు తింటా రెండే విషయాలు చెప్తాం. అందరికీ ముందు కూడా మనపోయింది శ్రీరామనవమి నిన్న వేడుకల్లో. ఒక విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. పెద్దల హనుమంతరావు గారు అనేక విషయాలు చెప్పేసారు. ఆ విషయాల్లో పోకుండా ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలు తెలియజేయడం ఏంటంటే ఈ పడచం నియోజకవర్గం గురించి సరే మధుర ఎంత అనుకున్నాడా, అలాగే శ్రీనివాస్ గౌడ్ ఎంత అనుకున్నాడా, లేకపోతే బిఆర్ఎస్ మీద ఎంత మూలం చేసి మూలం 2 లక్షలు అంటే ఇప్పుడు నేను శ్రీనివాసరావుకి ఏం చేస్తున్నానంటే ఈ అభ్యర్థికి మనం నీలం మధుకి 2 లక్షలు ఇవ్వాలైతే 1,25,000 కోట్లు తీసుకోండి. ఆ మిగతా 75,000 ఆ 2 పార్టీలు ఏమైనా చేసుకోండి. సాధ్యమే కాదు చేస్తామండి. చేయగలుగుతారా? పడచని నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తప్పుందా? మళ్ళీ అడుగుతున్నా, 2,1,25,000 కాంగ్రెస్ నీలమదు, 70,000 ఆ 2 పార్టీలు, 1,25,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ చేసే తమ్ము ఉన్నదా? చేతులతో రాదు, బుద్ధితో పెట్టాలి. బీజేపీలో భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీలో రాముని పేరు ఎప్పుడు వస్తున్నారు? రాముని పేరు పక్క పెట్టినామంటే రాముని పేరు అరే బాగా చెప్తా, రాముని వారసులం, రాముని ఇష్యూ ఓటేమని ఇక్కడ చెప్తలే మేము. బాగా చెప్తా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిందని మాత్రం పక్కా చెప్పుకుంటున్నాం. మీరు చెప్పుకోగలదు అంటున్నారు. నాకు అర్థం కాదు, మీరు చెప్పుకోగలుగుతారా? నేను చెప్పినా మీరు రాముని పేరు మేము చెప్పుకుంటున్నాం. నీకు ఇష్టం లేకుండా నువ్వు బాబర్ పేరు చెప్పుకో, లేకపోతే ఇంకో పేరు చెప్పుకో. అయోధ్యలో జరిగిన విషయం చెప్తున్నాం మేము. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మేము ప్రస్తావిస్తున్నాం. కాబట్టి దయచేసి ఆలోచన కాదు. ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఎవరుండాలి, ఎవరుంటే ఈ దేశం బాగుపడుతుంది. ఎవరు 370 ఆర్టికల్ రద్దు చేశారు, ఎవరు త్రిపుల్ తలాక్ను రద్దు చేశారు, ఇవన్నీ ఆలోచించి ఇలా వాస్తవ విషయాలు ఆలోచించి ఇలా నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి చేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన ఎవరికి ఓటేయాలి? ఢిల్లీ పోయి ఎవరికి ఓటేయాలి? ఓటేయాలంటే ఓడ అభ్యర్థి లేడు వాళ్ళకి ఢిల్లీలో. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు కొట్టాలి? రాహుల్ గాంధీ ఇంకోటి ప్రధానమంత్రి అవుతారా? వాళ్ళే పోటీ మా ప్రధానమంత్రి కామని ప్రధానమంత్రి అభ్యర్థి లేని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇద్దరికి ఓటేస్తే అది ఓటు వృధా అవుతుంది. కాబట్టి ఇలా మీ అమూల్యమైన ఓట్లు విలువ కాబట్టి ఇలా గతంలో నాకు ఓటేస్తే వాళ్ళ దేశం మొత్తం కరీంనగర్ గురించి మాట్లాడుకుంటారు.
ఏ విధంగా పాదయాత్ర చేసినా, ఏ విధంగా కొట్లాడినా, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డీల పాలన ఎట్లా అంతమందిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం కొట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. కొట్లాడింది మనము, ఇలా కేసీఆర్ మెడల్ వచ్చింది మనము, ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు ఏ ఉద్యమాలు లేని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజలు ఇలా వాస్తవాలు గ్రహించి మేము పొరపాటు చేసినాం, మేము తప్పు చేసినాం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి బస్సులో తప్పు చేయం, మా ఓటు పక్క పువ్వు గుర్తు మీద చేస్తాం తప్ప వేరే పార్టీకి ఓటు ఏమని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలా చేరిన మీరందరూ కూడా, ఇలా కండువ కప్పుకున్న మీ అందరూ కూడా తప్పకుండా ప్రతి ఇంటికి చేయండి. ఒక్కొక్క ఇంటి కనీసం 5 సార్లు కలవండి. ప్రజలను ఓటు రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు డబ్బుల ద్వారా వస్తున్నారు, మేము ధర్మంగా మేము వస్తున్నాం. ధర్మంగా మేము వస్తున్నాం కాబట్టి ఇలా ధర్మాన్ని గెలిపించండి, ధర్మాన్ని గెలిపించండి, న్యాయంగా ఓటేయండి. ఇలా పువ్వుర్తి మీద ఓటేయండి. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మీరందరూ కష్టపడి ఇలా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో, భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసంతో తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంట్ లో కాషాయపు జెండా తప్ప వేరే రంగురంగుల జెండాలకు స్థానం లేదని చెప్పి నిరూపించడానికి మీరందరూ భారతీయ జనతా పార్టీలో చేరినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ అందరినీ స్వాగతిస్తూ, అందరం కలిసికట్టుగా మనం ముందుకు పోయి మన భారీ మెజార్టీతోని ఈ కరీంనగర్ పార్లమెంట్ లో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. రండి. సరే తప్పకుండా తమ్మి. ఇప్పుడు ఒక్క నిమిషం అన్న పంపిస్తాను, గోపాల్ పంపిస్తాను. ఎవరో వల్ల ఒక్క లైట్ ఇంకెవరు వస్తున్నారు? గంగాధర్ తొందరగా పంపించావా వారిని? టీడీపీ నేత వరుణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై మండిపడ్డారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ పర్వం మొదలైన దృష్ట్యా కొంతమంది అభ్యర్థులు నామినేషన్ చేశారు. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. కానీ ఒక ప్రత్యేకమైన నామినేషను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చిత్తూరు అభ్యర్థిగా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్, దాదాపు 15 కేసుల్లో రెడ్ శాండిల్కి అక్రమ రవాణా కేసులు ఉన్నటువంటి విజయానంద రెడ్డి అనే వ్యక్తి చిత్తూరు పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈయన కొన్నాళ్ల క్రితం అక్రమంగా సంపాదించినటువంటి రెడ్ శాండిల్ డబ్బులతో రాజకీయ నాయకుడిని ముసుగేసుకొని ఇప్పుడు ప్రజాప్రతినిధి అవతారం ఎత్తుదామని చెప్పి చిత్తూరు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆయన మీదున్న కేసుల లిస్టు ఒకసారి పరిశీలిస్తే పీలేరులో సెక్షన్ 379, 353 ఐపీసీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెడ్ శాండిల్, ఇదే కేసులు 15 ఉన్నాయి ఆయన మీద. పీలేరులో, గంగాధర్ నెల్లూరులో, కేవీపల్లి పోలీస్ స్టేషన్లో, కేవీపల్లిలో ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు, అదే మాదిరిగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ చిత్తూరులో, గుడిపాలలో, మళ్ళా చిత్తూరులో, మళ్ళా ఎస్ఆర్పురంలో, మళ్ళీ 1 టౌన్లో, మళ్ళా బంగారుపాళ్యంలో, ఇంకోటి బంగారుపాళ్యంలో, ఇంకోటి 2 టౌన్లో, ఇంకోటి పెనుమూరులో, ఇంకోటి సిఐడి కేసు, అక్రమ మద్యం రవాణా కేసు, సప్లై ఆఫ్ స్పూరియస్ లిక్కర్ డ్యూరింగ్ ఎలక్షన్ అప్పుడు అక్రమ మద్యం రవాణా చేసిన చరిత్ర. విజయానంద రెడ్డి అనే వ్యక్తి మీద ఇల్లీగల్ కేసుల సంఖ్య దాదాపు 15. ఇల్లీగల్గా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసినటువంటి కేసులు 15. ఎలక్షన్ అప్పుడు అక్రమ మద్యం, కల్తీ మద్యం రవాణా చేసినట్టు ఇంకో కేసు. మద్యం రవాణా చేయడమే ఒక కేసు, అందులో మళ్ళీ కల్తీ మద్యం రవాణా. ఈయన్ని ముద్దుగా చిత్తూరు ప్రజలు విజయానంద రెడ్డి ఎల్ఎల్బి అని పిలుచుకుంటున్నారు. ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కాకుండా ఈ పెద్ద మనిషికి దగ్గర
ఆయన ఎల్ఎల్బిని ఎందుకు అంటారంటే లిక్కరు, లాటరీ, బెట్టింగ్ ఈ 3 వ్యవహారాలతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులను చేసి దారి మళ్లించి సమాజాన్ని సర్వనాశనం చేసే ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్ విజయాంధ్ర అనే ఒక వ్యక్తి చిత్తూరులో ప్రజాప్రతినిధికి అవతారం ఎత్తి ఎమ్మెల్యే అవుదామని ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఇటువంటి నీచమైన చరిత్ర కలిగిన ఒక వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి ప్రజల మీదకి తోసి నువ్వు ప్రజాప్రతినిధి అవ్వాలి విజయాంధ్ర రెడ్డి అని చెప్పి మా మీదకి పంపించాడు. సిగ్గు ఎగ్గు ఉంటే ఇంత నీచమైన నేర చరిత్ర, ఇంత నీచమైనటువంటి దోపిడీ చరిత్ర, 15 కేసుల్లో రెడ్ శాండిల్ డబ్బులు తినేసినటువంటి రెడ్ శాండిల్ అక్రమ రవాణా చేసినటువంటి ఒక వ్యక్తికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చి చిత్తూరులో పోటీ చేయమంటా ఉంది. ఏమైనా ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, చిత్తూరు ప్రజల పట్ల ఎంత అసహ్యమైన భావన లేకపోతే ఇటువంటి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడతారా? మీకు ఇంకో నాయకుడు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 5 కోట్ల ప్రజలకి తెలిసిన తర్వాత దొంగకు తేలుకుట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా చచ్చిపోయిన పామును బ్రతికించాలని, చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది. తెరదించేశారు ఆ నాటకానికి. సమాప్తం అని బోర్డు వేశారు. ది ఎండ్ బోర్డు పడిపోయింది ఆ నాటకానికి. ఇంకా నాటకాన్ని ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాక్షి ఛానల్కే పోలీస్ అధికారులు వారి దర్యాప్తు మొత్తం తెలియజేస్తారట. మరి మిగతా పేపర్లకు చెప్పరా? మిగతా పేపర్లు ఉండవా? పోలీస్ అధికారుల కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మేము ఒక పౌరుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ దర్యాప్తు అంతా కూడా ఒక సాక్షికి ఎలా తెలుస్తుంది? ఈరోజు చేస్తారు, దర్యాప్తు పూర్తి అయిపోయింది, ఈరోజు ప్రవేశపెడుతున్నారట. హూ ఇస్ దిస్ సాక్షి? పోలీస్ కమిషనర్ గారు చెప్పాలి. పోలీస్ కమిషనర్ సాక్షి ఒకటేనా? మీరు ఆర్ యు గోయింగ్ హ్యాండ్ ఇన్ గ్లో? పోలీస్ కమిషనర్ సాక్షి కలిసే ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారా? లేకపోతే సాక్షి విలేకరులు దర్యాప్తు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఇది బట్టుబయలైపోతుందంట కుట్ర. ఇంకెక్కడ కుట్ర? మీ బొంద కుట్ర. ఇది డ్రామాని తేలిన తర్వాత ఇంకా ఏదో చేయాలని మీ తపన. ఏదో రకంగా బోండా ఉమా గెలుస్తాడు మీకు తెలుసు. మీరు పలాయనం చిత్తగిస్తున్నారు తెలుసు. ఏదో రకంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని, ఏదో రకంగా అతని మీద కక్ష సాధించాలని తప్పుడు కథలు అల్లుతూ ఉన్నారు. సాక్షి తప్పుడు కథలు అల్లుతుంటే దానికి జీ హుజూర్ అంటాం పోలీస్ అధికారులకి. న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నా. చిన్నపిల్లలు, మైనర్ పిల్లల్ని హింసిస్తున్నారు. ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నా. 6 రోజులైంది ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి. ఆ గులకరాయి దొరకదండి. విసిరిన గులకరాయి 2 మనుషులకు తగిలిన తర్వాత అది కూడా పెద్ద కథ. అక్కడే పడుతుంది కదా, ఇంకెక్కడికి ఎగిరిపోద్ది? కాకెత్తుకుపోద్దా గులకరాయిని? ఆ వ్యాన్లో ఉండదు ఆ గులకరాయి? తమాషా చేస్తున్నారు. ఇంకా స్టిల్ యూ వాంటెడ్ టు డూ సంథింగ్, ప్రజల్ని మభ్యపెట్టాలని. మీ పార్టీ నాయకులందరూ మౌనం వహించారు. అర్థమైంది, సిగ్గుతో తలదించుకున్నారు. అయ్యో ఈ డ్రామా తెలిసిపోయిందిరా, మన దొంగాటకం, జగన్నాటకం, వైసీపీ దొంగాటకం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని కిమ్మనకుండా కూర్చుంటే స్టిల్ పోలీసులు ఇంకా పట్టుకొని, నిన్నే చెప్పాను నేను, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా ఈ గులకరాయిని ఛేదించలేరు కేసు. మీరేమన్నా కథలల్లి ఏదో చేస్తే మేము చెప్పలేము. ఏదో కథలు సృష్టించి, ఏదో బెదిరించి, కొట్టి, బామాలి చెప్పిస్తే మేము చెప్పలేం. కానీ ఎలా డిటెక్ట్ అవుతుంది? చీకటి, చిమ్మ చీకటి. అక్కడ రాయి విసిరారని సాక్షి చెబుతున్న చోట చీకటి, వేయించుకున్న ఆయన దగ్గర చీకటి. ఎట్లా తెలుస్తుంది? సరైంది కాదు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇక్కడ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది.
ఇందులో ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది యూఎస్ఏలో ఉన్నట్టున్నారు. వాళ్ళు తమ పేర్లు చెప్పమనట్లేదు, లేదా మాకు ప్రచారం కావాలని వాళ్ళు అడగట్లేదు. మేము జగనన్న చేస్తున్న ఈ యజ్ఞంలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. ఈ విజయంలో మా వంతు మేము కృషి చేసినట్టు ఉండాలి, ఇంకా ఎక్కడన్నా ఉంటే చెప్పండి అని కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు. అలాగే గత వారం రోజులుగా రెయిన్బోలు పనిచేసి వీటన్నిటిని రెడీ చేసుకున్న ఇక్కడ పార్టీ కార్యకర్తలకు, అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. చాలా ఉత్సాహంగా ఉంది మాకు. ఎందుకంటే చెప్తున్నా కదా, వచ్చే ఎన్నికలు 20 రోజుల్లో పూర్తి అయితే ఆ తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో ప్రభుత్వం స్థాపించబోతున్నారు, ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు అనే ఊపు ఇప్పటి నుంచే కనపడుతుంది. ఈరోజు అభ్యర్థులు అడగలేదు, పార్టీ అడగకుండా వీళ్ళ ముందుకు వచ్చి చేయడంలో అది ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్తూ మరోసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీటిని స్పాన్సర్ చేసిన యుఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. సీఎం గారు దాడి ఘటన మీద ఈరోజు దుర్గారావు అనే టీడీపీ సానుభూతిని అరెస్ట్ చేశారు. మీరు మొదటి నుంచి ప్లాన్డ్ అటాక్ అని మీరు మొదటి నుంచి చెప్తున్నారు, ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్రీ ప్లాన్డ్ అటాకే. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ అటాక్ అనే దానికి రీజన్ కూడా చెప్పాము. ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవడో ఆకతాయి చేసిందో, ఊరక గాల్లోకి విసిరిందో, ఇచ్చేసిందా కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురిపెట్టి కొట్టారు, అదృష్టవశాత్తు తప్పింది. మా అదృష్టవశాత్తు అది తప్పింది. అక్కడికి ఈయనకు తగిలి రెండవది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆయన కన్నుకు తగిలింది నేరుగా. ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది. అది కొంచెం కింద అయితే ఏమయ్యేది, ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది. మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను, ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి. నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమనండి ఎట్లుంటుందో. ఎవరైనా సరే అక్కడ నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడము, ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్, ఆ కాన్స్టిట్యున్సీస్ బోండావమో ఎవరో టార్గెట్గా మూవ్ అవుతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? వెన్ దెర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ టు డౌట్, దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదైనా కుట్ర ఉంది, కొట్టినవాడు ఎవరు, దాని వెనక కుట్ర ఉంది. ఆ కుట్ర ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం. ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక వెపన్తోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు? వెనక ఎవరెవరన్నా ఉండాలి, లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి. ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మూవ్ అవుతారు. ఇందులో ఒక నిరికించేది ఏముండదు. వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు, దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది, లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. అని ఒకటి ఖాయంగా కనపడేది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏదన్నామో అది రుజువు అవుతుంది. అలా అనడానికి కూడా వ్యాలిడ్ రీజన్ మననే చెప్పాం. అలాగే మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు కత్తితో 19లో జరిగిందైనా, ఈరోజు రాయితో తగిలిందైనా, ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం. ఒకవేళ వాళ్లకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి. తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు అర్థం చేయించుకుంటాడా? ఏమన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళే 2 స్టోరీలు రాస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారని. అది అతను రోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది. రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడో ఆ పని చేయలేడు కాబట్టి. సో మా స్టాండ్ అదే ఉంది, అదే రుజువు అవుతుంది ఈరోజు. అది బోండా ఉమా, లేదంటే ఆయన కంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరు ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా, ప్రీ మెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సినవి. మేము జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్. మినిస్టర్ జోగి రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
ఇంత మంచి పేరు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి, ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎందుకు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు జగనన్నలాగా పరిపాలన చేయాలని? చంద్రబాబు నాయుడు నీ 14 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు. దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోబోతా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా? పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా? అందరూ కూడా వెళ్ళి జగనన్నకి ఓటు వేయాలా, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతలుగుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిట్టటమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట, ఆయన దిగటం అంట, ఈయన రావటం అంట, ఇద్దరు కలిసి వెళ్ళటం అంట, తిట్టడం. నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని. ఇద్దరు మోసగాళ్ళు. ఈ ఇద్దరు మోసగాళ్ళకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు. ఢిల్లీలో మళ్ళీ బీజేపీతో కలిశారు. కొత్త ఉంది మీకు. 2014లో మీరు కాదా? మీ ముగ్గురేగా పోటీ చేసింది. మీ ముగ్గురు పోటీ చేశారు, మీ ముగ్గురు కలిసి ఉన్నారు, మీ ముగ్గురు గెలిచారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీరు, ఇక్కడ మీరు, ఢిల్లీలో మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని 3 ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి, అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరూ వీడి పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే. ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని తిట్టారు బండబూతులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కలుగుతారా మీరు? సిగ్గు శరం ఉందా? విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా మీకు? మార్చిపారేస్తారు మీరు. మీకు అలవాటైపోయింది. మీకు మారుస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే అన్ని మారుస్తాడు. అతనికి అలవాటైపోయింది ఇది. దుర్మార్గులారా, మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది గెలిపేది? మీ బొందా. రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలుపుతారు చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ 2 పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోబోతుంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మనసు పెట్టాడు, ప్రజల మనసులు గెలుచుకున్నాడు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం, ఆ సంకల్పమే మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోనే ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగన్ అన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు జనం మొత్తం జగనన్న జగనన్న జగనన్న. ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు. చంద్రబాబు నాయుడు పతనం అయిపోబోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఇప్పటికైనా చాలా మంది తెలుసుకొని మా వైపు వచ్చేసారు. మొత్తం ఇటు పక్కన జనసేన ఖాళీ అయిపోయింది, ఇటు పక్కన తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది. మిగిలిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, జగన్ అన్న వెంట నడవండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ఓటు వేయొద్దంటూ ఆయన వేడుకున్నారు. 10,000 ఇచ్చినాకనే అక్క జిల్లాల ఓట్లు అడగాలి. ముసలిళ్ళకి 8,000 బాకీ పెట్టావు, గాలి ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటు ఓటు అడగాలి. మా రైతులకు 2 లక్షల మాఫీ చేస్తాను, గాలి చేసినాకనే మాట్లాడమని అడగాలన్నా వద్దా? మనం దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని మాటలు. అక్క జిల్లాలకు కేసీఆర్ ఉండగా ఆడవిల పెళ్లి పెట్టుకుంటే ₹1,00,000 ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అది చూసిండు రేవంత్ రెడ్డి. అందరు అటే ఉందని అనుకున్నాడు. ఏమన్నా గాని ఓడదాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప అనుకున్నాడు. నేను తులం బంగారం ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాడు. నాకు తెలిసి మొన్న మంచి రోజు వచ్చినాయి లగ్గాలు, ఫుల్ అయినాయి. మార్చి ఏప్రిల్ రోజు అవుతున్నాయి లగ్గాలు. ఈ తెలంగాణలో ఈ 2 నెలల 1,00,000 లగ్గాలైంది. అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్
అక్క చెల్లెలకు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డది. పడ్డదా పర్లేదా? అదేంటో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక. వీడు రాకముందు 50,000 తులం ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో 75,000 రూపాయలకు తులమైంది. కొండెక్కింది బంగారం ధర. 25,000 ధర పెరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చినాక సిమెంట్ బస్తా 65 రూపాయలు పెరిగింది. సలాక పెరిగింది, కంకర పెరిగింది, ఇసుక పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, బంగారం కూడా పెంచింది. ధరలు పెంచింది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిందా బంగారం అయితే లేదు. ఉన్నదా? వచ్చిందా తులం బంగారం? 6,000 స్కూటీలు ఇస్తాడు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, అన్ని అబద్ధాలు చెప్పిండు. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే, ప్రశ్నించే గొంతును గెలిపియండి. రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వచ్చి మీ అందరికీ రావాల్సిన బరాబర్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. వినోదన్న ప్రజల మనిషి. ఇటొక బండి సంజయ్ గారు ఉన్నాడు. కొంతమంది ఏమో పబ్లిసిటీ మనుషులు ఉంటారు, కొంతమంది ఏమో పని చేసే మనుషులు ఉంటారు. మీకు పబ్లిసిటీ చేసుకోవాలి కావాలన్నా, పని చేసుకోవాలి కావాలన్నా? వినోదన్న ఏం చేసిండో ఇలా కరీంనగర్ లో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఎంపీగా ఉంటే ఢిల్లీ నుంచి 1,000 కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చిండు మన వినోదన్న. రైలు తెచ్చిండు వినోదన్న, జాతీయ రహదారులు తెచ్చిండు వినోదన్న. అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చీప్ టాక్టిక్స్ చేస్తుంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళని గెలిపిస్తే మనం ఆగమైపోతాం. బండి సంజయ్ గెలిచి 5 ఏళ్లలో బెచ్చంకిలో నయా పైసా పని అయిందా చెల్లె? తమ్ముడు, 1 రూపాయి పని అయిందా అని అడుగుతున్నా. ఉత్తరే మాటలు కావాలన్నా, చేతలు కావాలన్నా? ఇవాళ వినోదన్న ఒక విజన్ ఉన్న మనిషి. విజన్ ఉన్న వినోదన్న మళ్ళీ కరీంనగర్ కు ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పింది, మీకు ఇలా అన్ని అర్థమైనాయి. నేను వట్టిగలే, ఇలా నన్ను ప్రజలే చెప్తున్నారు, అన్నా ఇక పొరపాటు అయింది, ఇలా ఊర్లలో వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలే అనుకుంటున్నారు. ప్రజల్లో ఇలా కరెంటు బాధలు, మంచినీళ్ల బాధలు, పంటలు ఎండిపోతున్నాయి, వడ్లు కొనే దిక్కు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. టీడీపీ నేతలపై ఫైర్. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రెస్ మీట్. సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.